హాయ్ వర్స్, మీరు నా వీడియోస్ని youtube.com/officetime అని టైప్ చేసి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం ద్వారా మీరు నా లేటెస్ట్ అప్డేట్స్ మీరు పొందొచ్చు. అంతేకాకుండా timecomplex.in అనే వెబ్సైట్ ద్వారా కూడా మీరు నా వీడియోస్ని చూడొచ్చు. చూడండి, ఇవాళ మనం ఎస్క్యూఎల్లో లైక్ ఆపరేటర్ గురించి నేర్చుకుందాం. ఓకేనా? లైక్ ఆపరేటర్ ఎందుకు అంటే సార్ట్ చేయడానికి, అంటే ఏదైనా పర్టికులర్గా మనకి ఏదైనా వర్డ్ని సెర్చ్ చేయడానికి యూజ్ చేసుకోవచ్చు. సార్ట్ చేయడానికి కాదు, సెర్చ్ చేయడానికి. చూడండి ఎలా అంటే దీనిలో మనకేంటంటే దానికి ఒక ప్యాటర్న్ ఉంటుంది. దీనిలో పర్సంటేజ్ యూజ్ చేసి లేదా అండర్ స్కోర్ లాంటి వైల్డ్ కార్డ్ కీస్ని యూజ్ చేసేసి మనం సెర్చ్ చేయొచ్చు. చూడండి, దానికోసం చూడండి మనం ఇక్కడ చేస్తే అర్థమైపోతుంది. ఇక్కడ మనకి ఇది ఉందా, ఈ డాటా, ఈ స్టూడెంట్ డాటా ఉంది. ఈ డాటాలో మనకేంటంటే ఓన్లీ నాకు ఎస్ పేరుతోటి, అంటే ఎస్ లెటర్ తోటి స్టార్ట్ అయ్యే లెటర్స్ అన్నీ నాకు కావాలి. అంటే లెటర్ వాళ్ళ డీటెయిల్స్ మాత్రమే కావాలి, ఎస్ లెటర్ తోటి స్టార్ట్ అయ్యే డీటెయిల్స్. ఓకే, సరే, దానికోసం చూడండి, సెలెక్ట్ ఆస్ట్రిక్ ఫ్రమ్ ఏంటి స్టూడెంట్ వేర్ నేమ్ లైక్ సింగిల్ ఇన్వర్టెడ్ కామర్స్లో నాకు ఏం కావాలి, ఏ లెటర్ తోటి, ఎస్ తోటి, ఎస్ లెటర్ తోటి కాబట్టి ఎస్ పర్సంటేజ్ సెమికోలన్. ఇక్కడ చూడండి, ఇక్కడ లైక్ అనేది ఆపరేటర్ పేరు అన్నట్టు. ఓకేనా? ఇక్కడ మనం లైక్ అనే ఆపరేటర్ గురించి నేర్చుకుంటామని చెప్పాను, ఇక్కడ లైక్ ఆపరేటర్ అని. ఓకే, అయితే ఇక్కడ నేను ఏం చేయమంటున్నానంటే స్టూడెంట్ టేబుల్లో నుంచి నేమ్ అనే కాలంలో ఎస్ అనే లెటర్ తోటి స్టార్ట్ అయ్యే వాటిని అన్నిటిని నేను వెతుకోని చెప్పి ఇక్కడ ఇచ్చేసి ఎంటర్ ప్రెస్ చేశాను. ఎంటర్ ప్రెస్ చేస్తే చూడండి, ఇంతకుముందు నేను ఏం చేశానంటే క్యాపిటల్ లెటర్ ఇవ్వలేదు, అందుకోసమే అది డిస్ప్లే చేయలేదు. ఎక్కడ క్యాపిటల్ లెటర్ ఇవ్వలేదంటే ఇక్కడ ఎస్ ఉంది చూసారా, ఇది క్యాపిటల్ లెటర్ ఇవ్వకుండా స్మాల్ ఇచ్చాను, ఎందుకంటే ఇక్కడ అంతా క్యాపిటల్ ఉంది కదా. ఓకే, ఇక్కడ మనం మళ్ళీ చూడండి ఏం చేస్తున్నామంటే ఫర్ ఎగ్జాంపుల్ దీన్నే హెచ్ లెటర్ వెతకడానికి యూజ్ చేద్దాం. ఓకే, హెచ్ లెటర్ తోటి స్టార్ట్ అయ్యేదని అంటే ఏం చేస్తాం, సెలెక్ట్ ఆస్ట్రిక్ ఫ్రమ్ స్టూడెంట్ అనే టేబుల్ నుంచి వేర్ నేమ్ లైక్ సింగిల్ ఇన్వర్టెడ్ కామాస్లో హెచ్ పక్కకు పర్సంటేజ్ ఎందుకు ఇస్తున్నాను తెలుసా? నేను పర్సంటేజ్ ఇవ్వడానికి కారణం ఏంటంటే హెచ్ తర్వాత ఏమైనా ఉండనివ్వండి, సంబంధం లేదు నాకు, కాకపోతే హెచ్ తోటి స్టార్ట్ అయ్యి దాన్ని చూపించమంటున్నాను అన్నట్టు. అంటే హెచ్ తర్వాత ఏమైనా ఉండనివ్వండి. ఓకే, ఇచ్చేసి నేను ఇప్పుడు అక్కడ హన్సిగా ఉంది, హన్సిగా కాకుండా హీరో అని ఉన్న హెచ్ తర్వాత ఈఆర్ఓ ఉన్న ఏమున్నా నాకు సంబంధం లేదు, అందుకోసం పర్సంటేజ్ ఇవ్వాలన్నట్టు. ఇచ్చేసి నేను ఎంటర్ప్రెస్ చేస్తే చూడండి, హెచ్తో స్టార్ట్ అయ్యే లెటర్స్ మాత్రమే ఇక్కడ నాకు ఫిల్టర్ చేసి చూపించింది. చూడండి ఏం చేసింది అంటే హన్స్గా ఒకటే చూపించింది, ఎందుకంటే నేను ఇక్కడ హెచ్ అనే దాంతో స్టార్ట్ అయ్యేదని చూపించమన్నాను అన్నట్టు. అలా కాకుండా నాకు ఎట్లా అంటే చూడండి, ఇక్కడ ఎట్లా చేస్తామంటే లాస్ట్ దీనిలో ఏ ఉందా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎంఏ అని ఉందా, ఇక్కడ సమంత రెండుసార్లు ఉంది, నో ప్రాబ్లం. అంటే నాకు ఎంఏ వర్డ్ ఏ నేమ్లో అవుతుందో, ఎంఏ లెటర్ ఏ వర్డ్లో అయితే ఉందో, ఏ నేమ్లో అయితే ఉందో ఆ నేమ్స్ మాత్రం డిస్ప్లే కావాలి. అర్థమైందా? లేకపోతే లాస్ట్లో వైఏ కేఏ అంటే హెచ్ఏ వచ్చే లెటర్స్ మాత్రమే, అంటే నేమ్స్ మాత్రమే డిస్ప్లే కావాలనుకోండి, దాన్ని మాత్రమే ఫిల్టర్ చేసి చూపించాలనుకోండి, అలా కూడా చేయొచ్చు. దానికోసం మీరు ఏం చేస్తారంటే చూడండి, సేమ్, కాకపోతే ఇక్కడ ఏం చేస్తారంటే ముందు ఒక పర్సంటేజ్ ఇవ్వాలి. అంటే పర్సంటేజ్కి ముందు ఏమున్నా నాకు సంబంధం లేదన్నట్టు. ఓకేనా? ఏం కావాలి నాకు అంటే హెచ్ఏ అనేది ఉండాలి. ఓకే, సమంత అన్నాం కదా, ఎంఏ. ఓకే, ఎంఏ అని ఉండాలి. తర్వాత పర్సంటేజ్ ఇస్తున్నాను, మళ్ళీ పర్సంటేజ్ ఎందుకు ఇచ్చేస్తున్నానంటే నాకు ఎంఏ ముందట ఏమున్నా నాకు సంబంధం లేదు, తర్వాత ఉన్న ఏం సంబంధం, నాకు ఏంటంటే ఎంఏ మాత్రం ఉండాలన్నట్టు. ఎంఏ ఏ నేమ్లో అవుతుందో దాన్ని మాత్రం డిస్ప్లే చేసి చూపించమంటున్నాను. అది ఇచ్చేసి ఎంటర్ప్రెస్ చేస్తే చూడండి, నో రో సెలెక్టెడ్. దానికి మనకు ఇంతకుముందు నేను చెప్పినట్టు ఎందుకు అంటే ఇక్కడ స్మాల్లో ఉంది, మన క్యాపిటల్లో ఉంది, దీన్ని ఇక్కడ స్మాల్లో ఇచ్చాను, అందుకోసం అలా వచ్చింది. మీరు ఏం చేస్తారంటే క్యాపిటల్లో ఇచ్చేయండి, ఎంఏ అని ఇచ్చేసి ఎంటర్ప్రెస్ చేసినట్టయితే చూడండి, నాకు సమంత ఎంఏ అనేది దీనిలో ఉంది అంటే ఎంఏ దీనిలో ఉంది, దీనిలో ఉంది ఆ వర్డ్. ఓకేనా? దీని తర్వాత ఉన్నది ముందున్నది నేను స్కిప్ చేయమన్నాను, ఎందుకంటే ఇక పర్సంటేజ్ ఇస్తే ఏంటంటే దాని తర్వాత ఉన్నదాన్ని ముందున్నదాన్ని పట్టించుకోదు, అది ఎంత పెద్ద లెంత్ అయినా కానివ్వండి దాన్ని పట్టించుకోదు అన్నట్టు. ఓకేనా? చూడండి, నాకు మళ్ళీ ఎలా కావాలి అంటే ఫస్ట్ లెటర్ ఏదైనా ఉండనివ్వండి, నాకు సంబంధం లేదు, కాకపోతే సెకండ్ లెటర్ మాత్రం ఐ ఉండాలి. అర్థమైందా? అంటే ఇప్పుడు నాకు ఇక్కడ నిత్య అనే దాంట్లో ఐ అనేది ఉంది కదా, సెకండ్ లెటర్ తోటే నాకు సంబంధం. ఫస్ట్ లెటర్ ఏదైనా ఉండనివ్వండి, ఈ సెకండ్ లెటర్ తర్వాత కూడా ఏదైనా ఉండనివ్వండి, నాకు సంబంధం లేదు. అలాంటప్పుడు మనం ఏం యూజ్ చేయొచ్చు అంటే వైల్డ్ కార్డ్ అండర్ స్కోర్ యూజ్ చేయొచ్చు. నేను ఇక్కడ చెప్పాను చూడండి, ఇక్కడ అండర్ స్కోర్. ఓకేనా? దానికోసం నేను ఏం చేస్తున్నాను చూడండి, ఇక్కడ
ఫస్ట్ లెటర్ నాకు ఏముండాలి అంటే నాకు ఫస్ట్ లెటర్ తోటి సంబంధం లేదు కాబట్టి నేను ఇక్కడ అండర్ స్కోర్ ఇచ్చేసాను. సెకండ్ లెటర్ ఏం కావాలని చెప్తున్నాను, ఐ. ఓకేనా, క్యాపిటల్లో ఉంది కాబట్టి క్యాపిటల్లో ఇచ్చేసాను. మళ్ళీ తర్వాత నాకు ఏమున్నా కూడా సంబంధం లేదు కాబట్టి పర్సెంటేజ్ ఇచ్చేసాను. అంటే ఫస్ట్ లెటర్ ఏది సంబంధం లేదు, సెకండ్ లెటర్ ఏముండాలి, సెకండ్ లెటర్ మాత్రం ఐ అనేది ఉండాలి, మళ్ళీ తర్వాత ఏమున్నా నాకు సంబంధం లేదు అని ఇచ్చేసి నేను ఇంటర్ఫేస్ చేస్తే చూడండి నాకు నిత్య అనేది వచ్చేసింది. ఎందుకంటే ఆ ఒక్క పేరులోనే నాకు సెకండ్ లెటర్ ఐ అని ఉన్నది. ఓకేనా, అలా మనం దీన్ని చూసుకోవచ్చు అన్నట్టు. అలా కాకుండా నాకు థర్డ్ లెటర్ కావాలనుకోండి, ఇప్పుడు ఇంతకుముందు మనం ఏం చూసాం, సెకండ్ లెటర్ కాదు థర్డ్ లెటర్. థర్డ్ లెటర్ నాకు ఏముండాలి అంటే ఎన్ ఉండేదాన్ని మాత్రం చూపించమని చెప్తున్నాను, లేకపోతే జే ఉండేది చూపించమంటున్నాను అనుకోండి. అలాంటప్పుడు మనం ఏంటంటే మళ్ళీ క్వెరీ రన్ చేద్దాం. దీనిలో ఇక్కడ ఏంటంటే అండర్ స్కోర్ ఇచ్చాం కదా, ఆ అండర్ స్కోర్ 2 టైమ్స్ ఇవ్వండి, డబుల్ అండర్ స్కోర్ ఇక్కడ పెట్టేసాను చూసారా, డబుల్ టైమ్ అండర్ స్కోర్ అని ఇక్కడ 2 టైమ్స్ అండర్ స్కోర్ ఇచ్చేసుకోండి, ట్వైస్. ఇక్కడ ట్వైస్ అని రాసాం కదా, ట్వైస్ అంటే అదే అన్నట్టు, అంటే 2 సార్లు అండర్ స్కోర్ ఇవ్వాలని అర్థం. ఓకేనా, ఇక్కడ నేను 2 సార్లు అండర్ స్కోర్ ఇచ్చేసి నాకు ఏ లెటర్ ఉండాలి అంటే తర్వాత జే అని పెట్టుకున్నాం కదా, ఫస్ట్ 2 అక్షరాలు నాకు సంబంధం లేదు, తర్వాత మాత్రం థర్డ్ లెటర్ మాత్రం జే ఉండాలి, తర్వాత ఏమున్నా కూడా నాకు సంబంధం లేదు అని చెప్తున్నాను అన్నట్టు. ఇచ్చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే నాకు ఏంటంటే ఫస్ట్ 2 అక్షరాలు ఏం సంబంధం లేదంటే ఫస్ట్ 2 అక్షరాలు ఏదో ఉంది, జే అనేది థర్డ్ లెటర్ ఉంది, తర్వాత సంబంధం లేదంటే ఇట్లా కాజల్ అనేది వచ్చేసింది అన్నట్టు. ఇలా మనం క్వెరీస్ని రన్ చేసుకోవచ్చు అన్నట్టు లైక్ ఆపరేటర్ తోటి.